హ్మ్. మానేరు నది పుట్టిన కాడి నుంచి కూడా హ్మ్. దాని మీద కరీంనగర్ దిగువన ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదమ్మా. అంటే ఎన్ని దశాబ్దాలు రైతులు పక్క నుంచి వాగులో నీళ్లు పోతున్నా కూడా, మానేరు నదిలో నీళ్లు పోతున్నా కూడా నీళ్ళకి ఏడ్చిళ్ళు. హ్మ్. వ్యవసాయం లేక ఇబ్బంది పడ్డారు. హ్మ్. అయితే కేసీఆర్ గారు వచ్చినాక చాలా చెక్ డ్యామ్స్ కట్టాడు దాని మీద. హ్మ్. మానేరును మొత్తం కూడా ఆయన వాటర్ షేక్ హ్యాండ్ లాగా మొత్తం కట్టిండు. కట్టిన తర్వాత ఇవాళ ఒక్కొక్కటి పేల్చేసుకుంటూ వస్తున్నారు. అంటే దీంతో ఏమర్థం అవుతుందంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో రైతులకు నీళ్లు ఇవ్వడానికి, భూగర్భ జలాలు పెంచడానికి ఎంతో కష్టపడి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, ఇప్పుడు కుంగిన అడవి సోమందేవి పల్లిది 40 కోట్లతో కట్టాడు. హ్మ్. హ్మ్. ఇదంతా ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు, ప్రజలకు ఉపయోగపడాలని, ప్రకృతికి ఉపయోగపడాలని ఆయన చేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో తన 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 40 ఏళ్లు పరిపాలన చేసి ఎన్నడూ చెక్ డ్యాములు కట్టలేదు. కట్టిన అన్ని కూడా కూల్చేస్తా ఉన్నారు. హ్మ్. గతంలో కర్ణాటక ప్రభుత్వం గాని, మహారాష్ట్ర ప్రభుత్వం గాని మన పక్కనే ఉన్నాయి. వాళ్ళేమో వందల కొద్ది, వేల కొద్ది చెక్ డ్యామ్స్ కట్టి తెలంగాణకు రావాల్సిన నీళ్లను వాళ్ళ పొలాలకు మళ్లించుకున్నారు. మంజీరా మీద కావచ్చు, ఇతర నదుల మీద కావచ్చు. హ్మ్. ప్రధాన గోదావరి నది మీద కూడా 13 బాబ్లీ వంటి 13 బ్యారేజీలు కట్టారు. హ్మ్. అట్లాగే భీమా మీద ఇంకో 13 కట్టారు. హ్మ్. కృష్ణా నది ప్రధాన నది మీద కట్టారు. హ్మ్. ఆ సోయి తెచ్చుకొని మన దగ్గర కట్టాలన్నా కట్టలేదు, వాళ్ళు కడుతుంటే ఆపలేదు. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? గత 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కట్టిన చెక్ డ్యామ్స్ అన్ని వరుసగా పేల్చేస్తున్నారు. హ్మ్. హ్మ్. అందుకే వీటిని కాపాడుకోవాల్సింది ప్రజలు. ఇవాళ నిజంగానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే ఇంకొక 800 చెక్ డ్యామ్స్ వచ్చేది. ఇప్పుడు 1000 చెక్ డ్యామ్లకు పైన నిర్మించారు ఆయన. ఓకే. వాటితోనే ఇవాళ నిండు కుండలాగా తెలంగాణ ఎక్కడ చూసినా బాగులు ఎండాకాలంలో కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. హ్మ్. మండు టెండల్లో కూడా మనం అలుగు దుంకుతున్న చెరువులను చూసాం. హ్మ్. వాగులకు చెరువులకు అనుసంధానం చేసి మొత్తం ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు తెలంగాణలో. హ్మ్. అటువంటిది ఇవాళ ఒక్కొక్క చెక్ డ్యామ్ను వేల్చేసుకుంటా కాంగ్రెస్ సరే ప్రజలకు బహుమతి ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపించారు కదా. హ్మ్. వాళ్ళకు ఇవాళ ప్రజలే మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. చెక్ డ్యామ్స్ ను కూడా ప్రజలే కాపాడుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినందుకు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తున్న బహుమతి.